శ్రీనివాసరావు గారు ఏంటి అంటే దాదాపు వీటికి బడ్జెట్లో కేటాయించాలా, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఇవన్నీ ఇట్లా ఉన్నా సరే మూసీపై కాన్సన్ట్రేషన్ చేయటం, మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్నారు. కానీ ఏంటి వీటన్నిటి కూడా బడ్జెట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా ఈ నింపుతారంటారు నిధులు? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులే ఇవన్నీ కూడా. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మారింది. అదేవిధంగా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు, దీని విషయం కానివ్వండి, అక్కడ ఉన్న అన్ని ప్రాజెక్టులు, ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా కొత్తగా మొదలుపెట్టింది కాదు. ఇప్పుడు ఎక్సెప్ట్ మూసీ ప్రాజెక్టు తప్ప మిగిలిన అన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ సరైనటువంటి నిధులు పెట్టక నెగ్లిజెన్సీ అయింది. కాబట్టినే కదా మనం తెలంగాణ పోరాటం చేయడం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ మనకి బేసిక్ పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ లేకుండా ఒక కాళేశ్వరం కూడా వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్, కాళేశ్వరం మహా ప్రాజెక్ట్ అని చెప్పేది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల దాని ఎత్తిపోతల పథకాన్ని మీరు పేరు మార్చి కాళేశ్వరం కింద మార్చుకున్నారు తప్ప దాని ఏదైతే దానికి రివైజ్డ్ బడ్జెట్ పెట్టేసి చేసుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద పేరు మార్చుకున్నారు. అంతే తప్ప అది అంతకుముందు ప్రారంభమైంది కదా. ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే దానికి కావాల్సిన కాలువలు, అశోపురం కెనాల్ మా దగ్గర భువనగిరి దగ్గర ఉంది, దానికి కావాల్సినటువంటి కెనాల్స్ కావాల్సిన ల్యాండ్ ఎక్వియేషన్ కూడా అప్పుడే అయింది, 20 ఏళ్ల కింద అయింది. ఆ ప్రాజెక్టు మీరు కొనసాగింపులో మీరు దాన్ని రివైజ్ చేసినటువంటి కొనసాగింపులో ఫెయిల్యూర్ జరిగింది. దాని మీద ఫోకస్ చెప్పడం వల్ల టోటల్ స్టేట్ యొక్క ఇరిగేషన్ సిస్టమే డిస్టర్బ్ అయింది. ఈ అంశాన్ని మన ప్రాధాన్యతలోకి తీసుకోకుండా రంగారెడ్డి జిల్లాలో మీరు ఏదైతే మహబూబ్నగర్ జిల్లా లోపల వారు మల్లయ్య యాదవ్ గారు చెప్తున్నారు, అంబలి కేంద్రాలు ఉండే అక్కడ పూర్తిగా అన్నం లేని పరిస్థితి, వలసపోయే ప్రాంతంలో ఈ రోజు ఆ మాత్రం వాళ్ళు అన్నం తింటున్నట్టే కారణం కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష అని అంటున్నారు. నేను చెప్తున్నాం, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని లిఫ్ట్ ప్రాజెక్టులు ప్రారంభించారు ఒకసారి మీరు లెక్క తీసుకోండి. అప్పుడు వచ్చినటువంటి లిఫ్ట్ ప్రాజెక్టులు మీరు 15 వరకు అవి దానికి రన్నింగ్ లోకి వచ్చినాయి. దీనికి వీళ్ళు కూడా కొంత స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని రన్నింగ్ చేసిండ్రు. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాని మీద ఫోకస్ లేకుండానో ఆ ప్రాజెక్టులకు వీళ్ళు చేయడం వల్ల కొంత లిఫ్ట్ ద్వారా వచ్చినటువంటి చివరిగా శ్రీనివాసరావు గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. టీఆర్ఎస్ చీఫ్ కవిత కూడా అక్కడ నుంచే పాదయాత్ర చేస్తా ఉంటున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవిపల్లి బ్యారేజ్ నుంచే పాదయాత్ర కొనసాగిద్దని చెప్పారు. ఇది ఏ పార్టీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఒక్క నిమిషంలో మీరు చెప్పిన ప్రశ్నలో ఇంతకుముందు మీరు చెప్పిన ప్రశ్నలు పూర్తి చేసి చెప్పండి, త్వరగా చెప్పండి. మీరు ఆన్సర్ చేస్తా. ఒకటే విషయం ఏంటంటే మీరు బడ్జెట్ ఏ విధంగా వస్తుంది అన్నారు. అవును, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా బడ్జెట్ వచ్చిందో దీనికి అదే విధంగా బడ్జెట్ వస్తుంది. రైట్. బడ్జెట్ అనేది ఎక్కడ మన దగ్గర ఉండి చేసుకోమండి. ఇవాళ ₹1 ఇల్లు కట్టుకోదలుచుకుంటే ₹1 ఇంట్లో పెట్టుకుని ఎవరు ఇల్లు కట్టరు కదా. ఫండ్స్ ఎక్కడి నుంచి బయట నుంచి ఎట్లా తేవాలో అదే మార్గాన్ని ఇంతకుముందు వాళ్ళు ఎట్లా తెచ్చిండ్రో అదే మార్గంలో తెస్తారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మీరేం చేసిన 8,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు స్పెండ్ చేయడం జరిగింది అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మేము ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి మీటింగ్ చెప్పడం కాదు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా పని మేము చేసుకుంటే వెళ్తున్నాం, వాళ్ళని ఎక్కడ విమర్శించడానికి ప్రయత్నం చేయలే. మీ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మీరేమి చేయలేదు అని కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ర్యాంపింగ్ చేసిన తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ మేము దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పెట్టడం, దీని నుంచి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆయన నిన్న రివ్యూకి పోయినరు, అక్కడ చూసిన తర్వాత దీన్ని మాట్లాడారు. మీరు కవిత గారి విషయం మాట్లాడితే కవిత గారు ఇప్పుడు రాజకీయంగా వారికి వాళ్ళ కుటుంబం యొక్క వచ్చినటువంటి సమస్యలకు ఈ యొక్క వైఫల్యాలను కేసీఆర్ వైఫల్యాలపై ప్రభావం చూపింది కప్పిపుచ్చడానికి ఆమె కొత్తగా ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఉద్యమం చేయడం వల్ల ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి